guys, welcome back to my YouTube ఛానల్. ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 1 2.0 2.0 అని అంటున్నాను, ఎపిసోడ్ 1 అంటున్నాను అని డౌట్ ఏం వద్దు. ఎందుకంటే పాతది వరల్డ్ డిలీట్ చేసేసే యాక్సిడెంట్గా. సో ఇప్పటికైతే ఇదే గేమ్లోకి అయితే వెళ్ళిపోదామా. సో మనమైతే గేమ్లోకి వచ్చేసాం. అక్కడ స్టోన్ కనపడుతుంది కదా గాయ్స్, ఆ స్టోన్ పక్కనే ఉంది కాబట్టి, చాలా ఉంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. మనం స్ట్రైట్గా వుడ్ కోసం అయితే వెళ్ళిపోదాం. సో వుడ్ని తయారు చేసేసిన తర్వాత స్టోన్ తీసేసుకొని, ఇక్కడ కేవ్స్ అయితే నాకు చాలా కనపడాయి గైస్. నేను స్టార్ట్ చేయడానికి ముందు జస్ట్ చుట్టూ ఒక చిన్న లుక్ అయితే ఇచ్చుకున్నాను. ట్రీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి గైస్, వుడ్ మాత్రం నేను జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇప్పటికైతే వుడ్ అయితే 6 వచ్చేసింది. మనం స్ట్రైట్గా స్టోన్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్. ఓకే, ఇప్పుడు టూల్స్ అయితే తయారు చేసేసుకుందాం. ఒక పికాక్స్ అయితే సరిపోతుంది గైస్, ఎందుకంటే స్టోన్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా స్టోన్ టూల్స్కే అప్గ్రేడ్ అయిపోదాం. స్టోన్ ఇటు సైడే కదా గైస్, ఇటు సైడేనా? కరెక్టే ఏ కాదు, కానీ కాపర్ అయితే ఉంది గైస్. కాపర్ ఆర్మర్ ఇంకా టూల్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనం ఈజీగా. మనం అటు సైడ్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అదే నేను అనుకున్న స్టోన్. కానీ నేను దారి మర్చిపోయి ఇటు సైడ్ వచ్చి, నా మెమొరీ పవర్ వల్ల ఇటు వచ్చాయి కదే, నాకు కాపర్ అయితే కనపడింది లక్కీగా. సో ఈ కోల్ అయితే చాలాసేపు అయితే పడేలాగా ఉంది. సో పెద్ద వైనే ఇదైతే. సో కోల్ ఇంకా కాపర్ కలెక్ట్ చేసిన తర్వాత కలుద్దాం. సో గాయస్, కోల్ ఇంకా కాపర్ కూడా కలెక్ట్ చేస్తే కొంచెం ఫుడ్ కూడా వచ్చేసింది, అండ్ ఆ ఫుడ్ కూడా చాలా తక్కువ గైస్. సో మనమైతే ఫుడ్ కలెక్ట్ చేసేద్దాం. ఓకే, ఇదొకటి. సో గైస్, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నానో ఇప్పుడు చెప్తున్నాను. స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే నేను ఇవి రెండు ఒకటేసారి అప్లోడ్ ఇంకా ఎడిట్ చేస్తున్నా గైస్. ఎందుకంటే లాస్ట్ టైం నిన్న చేయడానికైతే టైం దొరకలేదు కరెక్ట్గా. సో ఇక్కడైతే షీప్స్ ఉన్నాయి గైస్, మనం బెడ్ కూడా తయారు చేసేసుకోవాలి. సో ఆ స్పాయిలర్ గురించి నీకు వీడియో ఎండింగ్లో చెప్పేస్తా గైస్. సో మీరైతే ఎండ్ వరకు చూసేయండి. చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఉంది గైస్. ప్లేన్స్, అక్కడ పెద్ద స్టోనేనా అది? స్టోన్ మనకు అంత అవసరం ఉందా? మేబీ నో. ఈ కవనైతే చంపేద్దాం. లోపట వెళ్ళి పడ్డది ఏందిరా ఇది? సారీ గైస్, ఇక్కడ ఉంది గైస్. గేమ్లో ఉన్నాయి కానీ నేను రియల్ లైఫ్లో ఏమి తినను గైస్, జస్ట్ చికెన్ మటన్ అంతే గైస్. సో మనమైతే కంటిన్యూ చేసేద్దాం గేమ్ ప్లే. సో గాయస్, కొంచెం కట్ చేశాను మీకు తెలుసుంటే, ఎందుకంటే కొంచెం వర్క్ ఉండే మా పేరెంట్స్కి. సో మన దగ్గర అయితే 3 వూలు ఉన్నాయి కదా గాయస్, వేరే వేరే కలర్వి. అవన్నీ దొరికాయి కానీ 3 ఒకటే సేమ్ కలర్ దొరికితే ఏమన్నా అయ్యేదా? ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ వైట్ ఫ్లవర్సే కాబట్టి వీటితోని డై అయితే చేసేసుకొని ఒక మంచి ఈ 3 వూల్ అన్నిటినీ వైట్ కలర్ చేసేసి, వైటేనా ఇది వైట్ కాదే, లైట్ గ్రేనా? పింక్, క్లియర్గా వైట్ ఫ్లవర్స్ ఇవి గైస్. లైట్ గ్రే ఎందుకు వస్తుంది గైస్? బోన్ మీద కన్ఫామ్ ఉండాలా? అది వైట్ కదా. అబ్బా, మైన్క్రాఫ్ట్ లాజిక్ని ఎవ్వరు అర్థం చేసుకోరు గైస్. వైట్ ఫ్లవర్స్తోనే వైట్ డై చేయలేము అని నాకు ఇప్పటి వరకు తెలియదు గైస్. సో ఇంకా గేమ్ ప్లే అయితే కంటిన్యూ చేసేద్దాం. పెద్ద ప్లాట్ఫామ్ అయితే దొరికింది. ఇక్కడ కేవ్ కూడా ఉంది కాబట్టి కేవ్లో ఏమైనా దొరుకుతాయేమో వెళ్ళి చెక్ చేసేద్దాం. కానీ ఇప్పటికైతే రాత్రి కూడా అవుతుంది. సో కేవ్ రివీనా ఇది? వాటర్ అయితే ఉన్నాయి. ఓకే,
ఓకే, దీంతో ఒక బ్రిడ్జ్ అయితే తయారు చేసేసుకొని అటు వెళ్ళిపోయి బెడ్ పెట్టేసుకొని చిన్న ఏదో యాక్షన్ జంప్ చేద్దాం అనుకుంటే చెప్పినట్టే బిల్డ్ అయితే చెప్పినట్టే బ్రిడ్జ్ అయితే చేయాలి గైస్, కన్ఫర్మ్. ఇంకా దారి లేదు. సో పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో కాబుల్ స్టోన్ కొంచెం మనం కలెక్ట్ చేద్దాం గైస్, ఎందుకంటే ఇలా బ్లాక్స్ లేకపోతే కష్టమవుతుంది. సో బెడ్ అయితే కోసం అయితే సరిపోయి షీప్స్ని అయితే చంపేసా. నా ఫేవరెట్ వైట్ బెడ్, ఇంకా బ్లూ బెడ్. సో నా దగ్గర ఉన్నది వైట్ కలర్ కాబట్టి వైట్ బెడ్నే తయారు చేసేసుకో. బేబీ షీప్ టైనీ టేక్ ఓవర్ అప్డేట్ గురించి మీకు తెలిసిందే. ప్రతి బేబీ మామ్ని క్యూట్గా చేసేసారు. కాకపోతే షీప్ అంత బాగానే ఉంది, కానీ మొహం దగ్గర ఎందుకో నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ కాపర్ ఇంకా కోల్ ఉంది కాబట్టి దీన్ని మైన్ చేసేసుకుందామా, వెళ్ళిపోదాం. సో స్ట్రైట్గా వాటర్లోకి దూకేస్తే మంచిదే అనుకుంటున్నాను. సో వూల్ అయితే తీసుకుందాం, ఎందుకు వేస్ట్ బ్లాక్స్. పోయి స్ట్రైట్గా వాటర్లోకి దూకిన తర్వాత డ్రౌండ్ ఏమన్నా వస్తే మనకి కష్టం కాబట్టి మనం మైనింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోదాం. అంటే ఇలా. ఓకే గైస్, నేను అలాంటి మాటలు మాట్లాడనివ్వను నా బ్రెయిన్తోని. సో ఈ కాపర్ అయితే మనం కలెక్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ స్టోన్ ఫస్ట్ తీసేసుకుంటే మనకి రూమ్ దొరుకుద్ది, అండ్ ఫర్నేస్ చేయడానికి అయితే స్టోన్ కూడా దొరుకుద్ది. సో ఎంత స్టోన్ అయితే అంత స్టోన్ తీసేసుకుందాం. ఇంతకుముందే చెప్పాక బ్లాక్స్ అయితే తీసుకుందాం గైస్. ఇక్కడ మధ్యలో ఇలాంటి రివీల్ లాంటివి ఏమైనా దొరుకుతాయేమో అని. ఓకే గైస్, మళ్ళీ కట్ చేసేసా. మళ్ళీ మా పేరెంట్స్కి వర్క్. అమ్మయ్య, నాకైతే ఈ ఫోన్ దొరకడమే చాలా కష్టమవుతుంది గైస్. కానీ నేను కట్ చేసి కూడా ఎక్కడి వరకు చేస్తున్నానో అక్కడ వరకు మీకు ఎంతవరకు అయితే అంతవరకు నేను ఇవ్వడానికి మా బెస్ట్ నేను ట్రై చేస్తున్నా. సో ఈ కాపర్ అయితే కలెక్ట్ చేసేద్దాం. సో ఈసారికి అయితే కాపర్ ఆర్మర్ అయితే తయారైపోద్ది అని అనుకుంటున్నాను ఈరోజు. లేకపోతే అవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే నేను మ్యాక్సిమం 12 minutes లోపల వీడియో ఎండ్ చేయాలని నేను ఒక ఛాలెంజ్ లాంటిది ఇచ్చుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం లాంగ్ వీడియోస్ ఇవ్వడం వల్ల వెయిట్ మినిట్ క్రాఫ్ట్ ఓకే పికాక్స్ మళ్ళీ వచ్చేసింది. కోల్ అయితే కలెక్ట్ చేసేద్దాం. సో ఎక్కడ ఆపాను గైస్? ఓకే, షార్ట్ వీడియోస్ అంటే సారీ గైస్, ఇప్పుడు గుర్తొచ్చింది. సో లాంగ్ వీడియోస్ అంటే కన్ఫామ్ లాంగ్ ఉంటాయి, కాకపోతే మరీ ఎక్కువగా ఉంచడం వల్ల లాస్ట్ టైం వ్యూస్ కొంచెం కూడా రాలేదు. సో నేను అది ఎలా అండర్స్టాండ్ చేస్తున్నాను అంటే, ఈసారి కొంచెం తక్కువ లెంత్ ఉన్న వీడియో పెట్టాను కదా గైస్ ఫస్ట్ ఎపిసోడ్, దాంట్లో జస్ట్ 3 daysలో 444 వ్యూస్ వచ్చాయి. కానీ అదే నేను లాస్ట్ రీస్టార్ట్కి ముందు పెద్ద లెంత్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు 3 months అయినా 44 వ్యూస్తోనే ఉన్నాయి. సో ఇంకా నేను షార్ట్ వీడియోస్ చేయకపోతే ఇంకేం చేయాలి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే ఏం చేసేద్దామా, వదిలేండి గైస్. సో ఫర్నేసెస్ 3 తయారు చేసేస్తాం, ఇక్కడ పెట్టేస్తే సరిపోద్ది. ఒకటి ఫుడ్ కోసం, ఒకటి ఐరన్ కోసం, ఒకటి కాపర్ కోసం. సో దీంట్లో కాపర్ వేసేద్దాం, కొంచెం కోల్ కూడా పెట్టేద్దాం. ఓకే దాంట్లో ఐరన్ కూడా పెట్టేస్తే, లేకపోతే ఫుడ్ పెట్టేద్దాం, వద్దులే. దీంట్లో ఫుడ్ కూడా పెట్టేస్తే మనకి మన హంగర్ బాగా పెరుగుతుంది. సో ఇంత లోపటే మనం కొంచెం వుడ్ కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక్కడ దగ్గరలో నాకు ట్రీస్ కూడా కనపడ్డాయి కాబట్టి ఆ వుడ్ తెచ్చేసుకుంటే మంచిది. ఇక్కడ ట్రీ కనపడుతుంది కాబట్టి ఓ మై గాడ్, సారీ గైస్, మళ్ళీ కట్టేంది. సో నేనైతే సారీ చెప్పండి గైస్, నేను మా పేరెంట్స్ అడిగినప్పుడు ఇవ్వకపోతే నా
చెంపలు వాసిపోతాయి గైస్. అవసరమా మనకి? పోయి ఇచ్చి వచ్చి కట్ చేసుకొని మళ్ళీ చేసేస్తే మంచిది. సో షీల్డ్ అయితే తయారు చేసుకుందాం. నేను ఆ టైంలో వెళ్ళి వుడ్ కలెక్ట్ చేసే గైస్ షీల్డ్ కోసం. సో నేను ఎండింగ్లో చెప్తా అన్నది ఏంటంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హౌస్ ప్లాన్ చేయబోతున్నాం గైస్. సో ఇప్పటికైతే బాయ్ బాయ్.